మీరు మీరు ఒకటే మీరు కూడా అది ఆ మీటింగ్కి వచ్చింటే ఎంత అర్థవంతంగా చర్చ జరిగిందో ఒకసారి మీకు కూడా తెలిసే కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్టును కులంకషంగా చర్చించి ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే మనం ఆమోదించడం జరిగింది. ఏదైతే మనకు ఆమోదయోగ్యం కాదో వాటన్నిటిని కూడా తిరస్కరించడం జరిగింది. ఏవైతే మనం పరిశీలించాల్సి వస్తుందో వాటికి కమిటీలు వేయడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అది మన మార్కెట్ పెట్టమని చెప్పి వచ్చింది. దాన్ని మేము తిరస్కరించలేదే. తిరస్కరించలేదు. దానికి కూడా కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే 2 ప్లేస్‌లో పెట్టారు. ఆ 2 ప్లేసులు కాకుండా ఇంకా ఏమైనా ప్లేసెస్ పెట్టగలుగుతామో, ఎంతవరకు మనం సాధారణ చెల్లించమో దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. అంతేకాని ఏదో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో, మేముండేది ఒక నెల, తర్వాత వచ్చే మంచి పేరంతా మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టి కడప కార్పొరేషన్ అభివృద్ధి చేయండి. మీ పేరే చిరస్థాయిగా నిలబడిపోతుంది తప్ప ఏదో ఆ క్రెడిట్ పోగొట్టాలన్న ఉద్దేశం మా పాలకవర్గానికి ఎప్పుడూ లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే నా మిత్రులు మరొకటి చెప్పడం జరిగింది. ఏవో రోడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు, తీసుకున్నారని చెప్పి. అది మీరు ప్రపోజల్స్ ఇచ్చినా అజెండాలకు వస్తుంది, మేము ప్రపోజల్ పెట్టినా అజెండాలకు వస్తుంది. ఏది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే మనం తీర్మానం చేసిన కాపీ మీరు ఒకసారి చూడండి. ఏ కార్పొరేటర్ కానీ ఇచ్చిన యొక్క ప్రపోజల్స్ను దాన్ని కన్సిడర్ తీసుకొని ప్రభుత్వానికి రాస్తాం. ఆ సాధ్యాసాధ్యాలు ఏదైతే ఆ డిపార్ట్మెంట్ వల్ల ఆ ప్రభుత్వము ఆలోచించి అది ఎంతవరకు హేతబుల్ అని చెప్పి చేయడం జరుగుతుంది తప్ప ఏదో మనం ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత అన్నీ అదే విధంగా పోతాయనేది చాలా తప్పు. మేము ఏం చేశాము, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వచ్చిన అబ్జెక్షన్స్ను అజెండాలో పొరిచి దీన్ని ప్రభుత్వానికి తెలపడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఏదన్నా ఉంటే కన్సిడర్ చేయండి అని చెప్పేసి. అది మేము ఆమోదించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు పంపించడం జరుగుతుంది తప్ప ఏదో ఇక్కడ కూర్చొని ఆ రోడ్డుని ఇంత ఈ రోడ్డుని ఇంత తీసేసి ఉంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్ను ఎప్పుడో తీసేసుకునేందాము. మాస్టర్ ప్లాన్ రోడ్లో ఉన్న అన్ని అవకతవకలు ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితి పాలకవర్గానికి ఉండదని మీకు తెలుసు. తెలిసినా ఏదో బురద జల్లాల కార్యక్రమంలో చేస్తున్నారు. దయ ఉంచి నేను వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొని రండి. మా పాలకవర్గం కూడా తప్పకుండా ఒత్తిడి తీసుకొద్దాం. మన కాలవర్గానికి రావాల్సిన నిధులు అంటే మన హక్కుగా రావాల్సిన నిధులను మనం రాబట్టే విధంగా ముందుకు పోదాం తప్ప ఇదేదో ఊరికే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు ఇది పరిస్థితి దయవుంచి బురద జల్లే కార్యక్రమం చేసుకోవద్దండి. ఎవరం కూడా ప్రజల అవసరం కోసం ప్రజా సంక్షేమం కోసం ఉన్నాం కాబట్టి అందరము కలిసికట్టుగా ఈ నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.